గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞాన యజ్ఞములో భాగంగా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటారు. అయితే ఆఖరి ఘట్టంలో ఉన్నాం మనం. ఏమిటి? 12 సాధనలు చెప్పినప్పుడు జ్ఞానయోగం అనే ఆత్మవిద్య సాధన ఒకటి ఉన్నది. దాని గురించి గొప్పతనం చెప్తూ మిగతా 11 సాధనలు కర్మయజ్ఞములు అయితే 12వది ఆత్మస్వరూపతత్వ విచారణ సంబంధించిన జ్ఞానయజ్ఞము. ఈ 12వది అయినటువంటి జ్ఞానయజ్ఞములో సమాప్తమగును. నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా. అదేవిధంగా వీటి యొక్క ఫలం ఏదైతే ఉందో 11 కర్మయజ్ఞములు, వాటి యొక్క ఫలితం కూడా జ్ఞానయజ్ఞము యొక్క ఫలితములో అంతర్భాగమవుతున్నది. ఎలా? ఒక ఏనుగు పాదము యందు మిగతా జంతువుల పాదములన్నీ ఎలాగైతే ఫిట్ అవుతాయో ఆ విధంగా. అయితే దాని యొక్క గొప్పతనం చెప్తూ ప్రయోజనములు చెప్పారు 4. ఏంటవి? 1, ఆ ఆత్మతత్వం వలన మనలో ఉన్నటువంటి ఆ ఘర్షణలు, అలజడి, ఆందోళనలు, బెంగ, దుఃఖం, బాధకి కారణము మోహం. ఆ మోహం అనేది మన స్వరూపతత్వం తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞానం వలన కలిగినది. అందువలన ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా ఆ అజ్ఞానం నాశనముతో పాటు మోహనాశనం జరుగును. ఇది మొదటి ప్రయోజనం. 2వ ప్రయోజనం ఏమిటంటే, సమస్త ప్రాణులను మీ ఆత్మస్వరూపంగా, మీ యొక్క అస్ఫురణ ఎరుకగా గుర్తిస్తారు, దర్శిస్తారు. సమస్త జీవకోటి ప్రాణులను పరమాత్మ యందు కూడా దర్శిస్తారు. అంటే ఆత్మయే పరమాత్మ అని తత్వం మనకు బోధపడుతున్నది. ఆ బోధపడిందప్పుడు. ఇది 2వ ప్రయోజనం. 3వ ప్రయోజనం ఏమిటి? సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే ఏమిటి? మీ సకల పాపములు ఈ ఆత్మజ్ఞానం అనే నావ, అంటే బోటు ద్వారా మీరు దాటిపోతారు. 3వ ప్రయోజనం. అంటే సర్వ పాప నాశనం. 4వ ప్రయోజనము
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే సకల కర్మలు దగ్ధమైపోతాయి మీ జ్ఞాన ప్రకాశములు అని చెప్పారు. అంటే మీ జ్ఞానము సహస్ర అంటే 1000,00,000 సూర్యుల ప్రకాశముతో వెలుగుతున్న జ్ఞాన ప్రకాశములో ఈ పాపములు పుణ్యములకి ఆధారమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సంసార బంధనానికి ఆధారం. అవన్నీ కూడా నాశనమైపోతాయి. ఎలా? సంచిత పాపం అనేది మీ జ్ఞానం ద్వారా మీకు డిస్కనెక్ట్ అయిపోద్ది, కట్. మరి జ్ఞాన నిష్ఠలో ఉంటూ మీరు కర్మయోగం ద్వారా మీ యొక్క కర్తవ్యాలను అకర్తృత్వంగా అంటే కర్తన కాను అనే భావంతో చేయడం వలన మళ్ళీ కొత్త కర్మల వలన కలిగే ఆ యొక్క పుణ్యపాపాలు మీకు సంచిత కర్మలు మళ్ళీ యాడ్ కావు, కలవవు. ఆ విధంగా ఆగామి కర్మలు మీకు మరి అంటవన్నమాట జ్ఞానం పొందిన తర్వాత. మరి ప్రారబ్ధ కర్మ సంగతి ఏమిటి? ప్రారబ్ధ కర్మ అనేది మీకు పద్మపత్ర ఇవ అంబస అంటే నీటిలో ఉన్న తామరాకు ఎలాగైతే నీటికి అంటకుండా ఉండునో ఆ విధంగా ప్రారబ్ధ కర్మకి మీరు ఎటువంటి మమేకము కాకుండా దాని యొక్క అనుభవాల ఆధారంగా అది అలాగ క్షయమైపోతుందన్నమాట. ఏ రోజైతే ఇక పుణ్యపాపములను ఇవ్వడానికి వీలు పడదో ఆ రోజు శరీరము పడిపోతుంది. ఈ విధంగా ఉన్న జీవన్ముక్తులు ఆ యొక్క వేపుడు గింజలు ఏవైతే ఉంటాయో వేపిన తర్వాత మొలకెత్తడానికి పనికిరానట్టుగా మీరు ఉంటారు. కానీ మీరు ఎటువంటి కర్త భోక్త కాకుండా ఏమీ లేకుండా కేవలము మీ ఆత్మచింతనతో లోక కళ్యాణం కొరకు ఏదైనా చేస్తుంటారు. వాటి ఫలితం పైన మీకు ఎటువంటి ఆశ వ్యామోహాలు లేవు. ఇవి 4 ప్రయోజనములు. అయితే తరువాత భగవాన్ శ్రీకృష్ణ ఒక ముఖ్యమైనటువంటి సాధనలు చెప్పారు. 4 సాధనలు మళ్ళీ అంటే రాబోయే శ్లోకములలో ఒక 4 మనం పాటించాలి, ఒక 3 మనము తొలగించుకోవాలి అని చెప్తారు భగవాన్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాము? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అయితే నిన్న మీకు చెప్పాను శ్రద్ధ ఎంత గొప్పదో అని. శాస్త్రం మీద అచంచలమైన నమ్మకం విశ్వాసం మీకు ఉండాలి. శాస్త్రం చెప్తున్నారు ఇప్పుడు, కానీ స్పష్టంగా మీకు అర్థం కాకపోయినా మొదట్లో పట్టు మాత్రం శ్రద్ధ మాత్రం పోగొట్టుకోకూడదు. మీరు అలాగ వింటూనే ఉండాలి. ఒకవేళ మీకు సందేహాలు వచ్చినాయి అనుకోండి, అవి పక్కన పెట్టి కూడా శాస్త్రం మీద శ్రద్ధతో వింటూనే ఉండాలి. ఇది నేను నమ్మలేను, ఇది నాకు స్పష్టం కాలేదు అని అనిపించినప్పుడు కూడా మీరు గీత అధ్యయనాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అలా ఆపకుండా మీరు వింటూ 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 పోయారనుకోండి, కొంత సమయానికి మీ సంశయములు మీ ప్రశ్నలు వాటంతట అవే తీరిపోతాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం యొక్క స్వరూప శక్తి అలాంటిది. ఎంతో మంది ఋషులు దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి గురువు గారికి మొత్తం ప్రశ్నలను అడిగేయాలి అని వచ్చారు. ఆయన చుట్టూ అలా కూర్చున్నారు. ఆయన మౌనంగా అలాగా ఒక చిన్ముద్ర జ్ఞానముద్రలో ఉన్నారు. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురు మే
దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. ఆయన ఎత్తుగా ఉన్నటువంటి వటవృక్షం కింద కూర్చుంటే ఆ చుట్టూ నేలపైన ఋషులందరూ కూర్చొని ప్రశ్నలేక అడుగుదామా అని అనుకునే లోపు గురువు గారి యొక్క చిన్ముద్ర చూసి ఆ ప్రశ్నలన్నీ పట్టా పంచులైనాయి. అలాగా ఈ భగవద్గీత జగద్గురువు చెప్పారు. ఆ జగద్గురు భగవాన్ శ్రీకృష్ణ ద్వారా వచ్చే ఈశ్వర వాక్కు మెల్లగా ఆటంతట అవే తీరుతాయి. అందువలన ఇప్పుడు అప్పటి వరకు మీరు ఆగారనుకోండి, మీరేదో అడగాలని అంటారు తప్ప ఎటువంటి ప్రశ్నలు అడగాలి మీకు తెలియదు అనమాట. ఎందుకు? మీరు ఏ ప్రశ్నలు అడిగినా, మీ స్వరూపానికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ భగవద్గీత ఉన్నది, మేము ఉన్నాము. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి మీరు చదివారా, విన్నారా, అప్పుడు అర్థం కాకపోతే అడగండి అంట. వాళ్ళేమంటారు? ప్రశ్నలు అడగమన్నారు కదా స్వామిని, ఏదేదో అడుగుతుంటారు. స్వామీజీ కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, స్వామీజీ ప్రదక్షిణలు ఎందుకు చెయ్యాలి? నేను చెప్పే గీత ఏమిటి, మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అందువలన మనము చెప్పాము, ఇప్పటి వరకు 4 అధ్యాయములు చెప్పాము. మీరు రోజు కూడా దాని మీద కొంత హోంవర్క్ చేయాలి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఎటువంటి సంశయాలు రావాలి గురువు గారికి అడగాలి. మీరు గురువు గారు ఏమనుకుంటారు, స్వామీజీ ఏమనుకుంటారు అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. కానీ మీరు కొంత పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. అమ్మగారు చూడండి, విజయశ్రీ అమ్మగారు ఆ 12 జ్ఞాన యజ్ఞాల సాధనలు అలా రాసి పెట్టారు మనకి గ్రూపులు. అంటే అమ్మగారు హోంవర్క్ చేస్తారని తెలుస్తుంది కదా. అందువలన మీ అందరూ కూడా అమ్మగారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రతిరోజు చెప్పిన క్లాస్ ఒక్కసారి మళ్ళీ చూడాలి. అప్పుడు మీకు డౌట్స్ వచ్చాయనుకోండి, మోస్ట్ వెల్కమ్. మీరు ఎటువంటి ప్రశ్న అడగండి, మీకు ఎవ్వరు వద్దనరు. అలా కాకుండా కొంతమంది వారికి ఏదో అడగాలని చెప్పేసి ఏవేవో అడుగుతూ, కొన్ని అసలు స్వామీజీ తెలుసా లేదా పరీక్ష కోసం కూడా కొంతమంది అడుగుతుంటారు. అది పద్ధతి కాదు, అది శ్రద్ధ కాదు, అది అశ్రద్ధ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి శ్రద్ధతో ఎటువంటి ప్రశ్న అడగవచ్చు, మీకు స్వాగతం. అయితే ఏమవుతుంది అటువంటి శ్రద్ధ వలన? అప్పుడు మీ ఆత్మస్వరూపతత్వం ప్రకటమవుతుంది. మీకు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ వల్ల నిశ్చయమైనటువంటి జ్ఞానం మీకు కలుగుతుంది. ఈ నిశ్చయ జ్ఞానము ఓకేనా, ఎప్పుడైతే గురు శిష్యులకి ఇద్దరికి నిశ్చయ జ్ఞానం కలుగుతుందో వేదాంతం ఇక్కడ మీకు సంపూర్ణము మీ జ్ఞానయజ్ఞం అయ్యింది అని లెక్క. మరి రెండోది ఏమంటున్నారు? తత్పరః అంటే తపన. అందుకే కఠోపనిషత్తులు ఏమన్నారంటే, ఎవరికైతే పిచ్చి పట్టాలి చూసారు, పిచ్చి అంటారు మ్యాడ్, అయితే పాగలే క్యా, ఎస్ పాగల్. ఎందుకంటే నా ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వర దర్శనము నాకు తప్ప నాకు ఈ జన్మలో ఇంకా ఏమీ వద్దు అని మీరు అంత తీవ్ర తపన కలిగి ఉండాలి. అలాంటి తపన ఉన్నప్పుడే మీకు ఈశ్వర దర్శనమే ఆత్మ దర్శనంగా జరుగుతున్నది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ పట్టు విడవని విక్రమార్కుడు వలె, ఉడుము పట్టు అంటారు, విన్నారా, భగీరథ ప్రయత్నం, అంత తపన ఉండాలి. ఆ తపన ఉంటే సాక్షాత్తు పరమాత్మ ఇప్పటికిప్పుడే మీ హృదయములలాగా ఆ ప్రజ్ఞ రూపంగా, చిదానంద రూపంగా దర్శనం జరుగుతున్నది. ఇది రెండవ సాధన. అంటే మనకి ఏదైతే శ్రద్ధ ఒకటి, తర్వాత తత్పరః రెండవ సాధన. ఈ రెండవ సాధన తర్వాత మూడవది ఏం చెప్పారు? సంయతేంద్రియ. సంయతేంద్రియ అంటే ఇంద్రియ అంటే మన ఇంద్రియములు, యత అంటే నియంత్రించుకోవడము, మన స్వాధీనములో పెట్టుకోవడము.
సమ్యక్ అంటే సమ్ అంటే మొత్తం ఇంద్రియములను సంపూర్ణంగా నియంత్రించడాన్ని సంయతేంద్రియ సంయతేంద్రియ అంటారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఈ ఇంద్రియ నిగ్రహం లేకుండా మీకు జ్ఞానం అనేది వంట పట్టదు. ఎందుకు? ఇక్కడ మనం కూర్చొని నేను ఇంటికాడ అక్కడ ఏమైనా వంట చేశానా, లేకపోతే ఎవరు వస్తారో, ఇలాంటివన్నీ రకరకాల ఆలోచనలతోని మీ యొక్క చంచలమైన మనస్సు ఇంద్రియం జోడించారనుకోండి, ఇక్కడ క్లాస్ అవుతూనే ఉంటుంది, మీకేం అర్థం కాదు. ఎందుకు? భగవద్గీత ఆత్మతత్వం అనేది ప్రతి క్షణము అది ఒకలాగా చైన్ ప్రవాహంలాగా ఉంటుంది. మీరు మధ్యలో ఒక్కసారి ఇలా మిస్ అయితే పట్టుకోవడం కష్టం. ఇది పురాణ కథ కాదు. పురాణంలో ఏముంది? ఒక ఆశ్రమం కథ ఇంకో ఆశ్రమంకి వెళ్తుంటారు, అరణ్యంలో వనవాసాలు జరుగుతుంటాయి, కథలు ఉంటాయి, అనేక రకములు, ఇవన్నీ విషయాలు కథ. ఇది కథ కాదు. అందువలన మీరు చాలా సావధానంగా ఉండాలి. అయితే అలా ఏకాగ్రతతో మీరు ఈ జ్ఞానమును శ్రవణం చేస్తే ఏమవుతుంది? జ్ఞానం లబ్ధ్వా ఆత్మ తత్వము మీకు పూర్తిగా నిశ్చయంగా కలుగును. అంటే ఏంటి? మరి జ్ఞానం పొందాం కరెక్టే, దీని యొక్క ఫలం ఏమిటి? ఫలం అంటే పరాం శాంతిం అధిగచ్చతి. అంటే ఇక్కడ చూడండి, మనకు చాలామంది ఏమంటారంటే, మీకు ఇది చేస్తే మీకు స్వర్గం వస్తుంది అంటారు. స్వర్గం ఎవరైనా చూసారా? చూడలేదు. పోనీ నీవు వైకుంఠం వెళ్తావు అంటారు. వైకుంఠం ఎవరు వెళ్ళని వచ్చారా? ఏమీ లేదు. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత మోక్షం పొందుతావు, కైలాసం వెళ్తావు, వైకుంఠం వెళ్తావు, పరలోకము, పరంధామ, ఇవన్నీ కృష్ణ చెప్పట్లేదు. ఎందుకు? ఇది ఎవరు వచ్చి చెప్పడానికి ప్రూఫ్ లేదు. నేను మీకు అంటాను, అమ్మా, ఈ తత్వం మీకు బోధపడిన తర్వాత మీరు వైకుంఠం వెళ్తారు. వైకుంఠం వెళ్ళి ఎవరైనా వచ్చారా? మీరు నన్ను వచ్చి అడగడానికి మీకు వీలు పడదు. ఇదంతా ఒక నమ్మకమే. కాబట్టి ఇక్కడ నమ్మొద్దు. ఎందుకు? ఇక్కడ నమ్మడానికి ఎటువంటి ఆస్కారం లేదు. చెక్ చేసుకోవడమే మనం. ఎలాగా? పరాం శాంతి, పూర్తిగా ఆ శాంత స్వరూపంలో మీరుంటే అదే ఆత్మ దర్శనం, అదే శాంత స్థితి. అంటే శివ ఇప్పటికిప్పుడే పరం శాంతి. అసలు ఎంత టైంలో వస్తుంది అది? అందువలన మహాత్ములు కానీ కృష్ణ పరమాత్మ కానీ పలాని టైం అని చెప్పలే. ఏమన్నారు? అచిరేనా, ఖచ్చితంగా, శీఘ్రంగా, త్వరగానే నీకు పరమశాంతి లభిస్తుంది. ఇటువంటి ఆలస్యం కాదు సుమా. అంటే 3 నెలల ముందు నేను సంక్రాంతికి పోవాలంటే 3 నెలల ముందు నేను రిజర్వేషన్ చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది రేపు వెళ్ళాలంటే ఈరోజు తత్కాల్ టికెట్ బుక్ చేస్తారు. తత్కాల్. ఆ విధంగా ఈ ఆత్మజ్ఞానం నిష్ట ద్వారా వచ్చిన పరమ శాంతి మీకు తత్కాల్ టికెట్ లాగా లభిస్తుంది. అప్పటికప్పుడే 3 నెలల నుంచి ముందుగా ప్లాన్ అక్కర్లేదు, వెయిట్ చేయాల్సిన అవసరమూ లేదు. తత్కాల్లో మీకు శాంతి లభిస్తుంది. అందువలన ఈ అద్భుతమైనటువంటి ఈ సాధనలు, 3 సాధనలు చెప్పారు. 1 శ్రద్ధ, 2 తత్పరత, 3 ఇంద్రియ నిగ్రహము చెప్పి మనకి జ్ఞానం ఉంటుందండి. అందరికీ జ్ఞానం అర్థమైపోయింది. కానీ సమయానుకూలంగా మళ్ళీ మన ఆందోళన, మన బాధ, మన శోకము, మోహాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకు? మీకు జ్ఞానం అయితే తెలుసు, కానీ ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి అలవాటుకు సంబంధించిన వాసనలు ఇంకా పట్టి పీడిస్తుంటాయి. మీకు చెప్పాను కదా, ఉల్లిపాయ, దానికి కింద భాగంలో పెట్టి మీరు ఎన్ని సుగంధములు, ఎన్ని కర్పూరములతో పాటు కస్తూరి
అన్నీ వేసినప్పటికీ దాని వాసన పోగొట్టదన్నట్టు మన వాసన అలవాట్లు వాసనలు ఉంటాయి. అందువలన మనకు అన్నీ తెలుసు. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. సైన్స్ ప్రకారంగా అది నిజం కూడా. మరి ఎక్కడ జరుగుతుంది ఈ మతలబంతా? భూమి తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన ఇన్ని జరుగుతున్నప్పటికీ మనం ఏమనుకుంటాము? మనకు జ్ఞానం ఉన్నది మనలో, కానీ సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తూర్పున ఉన్నాడు, సూర్యుడు పరమటికి వచ్చారు అంటాం. అదేవిధంగా మనకి జ్ఞానం ఉన్నది ఏమిటి? చంద్రుడు ప్రకాశించడు అని. కానీ పౌర్ణమి రోజున ఎంత బాగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడో అంటాం. నేను కూడా అంటాను, నాకు తెలుసు చంద్రుడు ప్రకాశించడానికి శక్తి లేదు అంటే మన అలవాటు అలాగ మనకి డామినేట్ చేస్తాయన్నమాట. అందువలన ఎవరైతే ప్రతి క్షణము మీ వెనుక ఉన్నటువంటి అలవాటు వాసనల మీద ఒక నియంత్రణ పెట్టి కంట్రోల్లో ఎవరైతే ఒక కారు డ్రైవ్ చేస్తున్నాం, ఒక 110-100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు, కానీ అక్కడ నుండి మనం అలర్ట్గా లేకుండా ఇంకా ఉన్నది కదని 130, 140, 150, 160 వెళ్ళారనుకోండి, ఇంక మీ కంట్రోల్ మరి చేయలేరు. అప్పుడేమవుతుంది? పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అందువలన ఈ కర్మలు, ఈ పుణ్యకర్మలు, పాపకర్మలు, ఈ ప్రారంధం అన్నీ కూడా మీకు ఎక్కడి వరకు లాగుతాయి? ఎంతవరకైతే వ్యావహారికంగా మీరు సత్యమని జీవిస్తున్నారో అప్పుడు జ్యోతిష్యం కూడా సత్యమే, వాస్తు శాస్త్రం కూడా సత్యమే, అన్నీ సత్యమే. కానీ మీరు ఎప్పుడైతే భగవద్గీత జ్ఞాన యజ్ఞము ద్వారా మీ ఆత్మస్వరూప తత్వమును దర్శించారో ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. అంటే మీరు ఎంత ఎత్తులోనైనా సరే భూమికి కొన్ని వస్తువులు వేస్తే భూమి మీద పడతాయి. ఎందుకు? భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. కానీ మీరందరూ గమనించండి, ఇది ఒక గొప్ప జ్ఞానం. భూమి ఆకర్షణ శక్తి కొంత పరిమితిలోనే ఉంటుంది. ఆ పరిమితి దాటి వెళ్ళి ఉపగ్రహం మనం విడిచిపెట్టామనుకోండి, భూమి మీద పడడం లేదు. చూసారా? అంటే భూమి ఆకర్షణ దాటి వెళ్ళి ఉపగ్రహం ఎలా పెడుతున్నామో శాటిలైటు, అదే విధంగా ఈ కాల ప్రవాహం నుండి మీరు దాటి వెళ్ళి ఆత్మస్వరూప తత్వకు మీరు దర్శించినట్లయితే అప్పుడు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈరోజు స్పష్టం చేస్తున్నాను నేను. ఆత్మస్వరూప తత్వం దాటడం అంటే భూమి ఆకర్షణ శక్తి దాటి వెళ్ళిపోవడం అర్థం. అంటే భూమి ఆకర్షణ శక్తి దాటి వెళ్ళి ఉపగ్రహం ఎలాగైతే పెట్టారో మీరు ఈ కాలము, ఈ దేశకాల కాలము దాటి ఆత్మతత్వంలోకి ప్రవేశించినప్పుడు మీకు జ్యోతిషం పని చెయ్యదు, మీకు వాస్తు శాస్త్రాలు పని చెయ్యవు, మీకు పుట్టుమచ్చల యొక్క శాస్త్రాలు పని చెయ్యవు, మీకు హస్తరేఖల శాస్త్రాలు పని చెయ్యవు. అసలు మీకు ఈ కాలంలో వ్యవహారం అంతా కూడా మీ మీద పని చేయదు. చూడండి, ఒక బ్లౌజులు పెట్టుకొని కొంతమంది ఎలక్ట్రీషియన్స్ వైర్ పట్టేస్తారు, ఇలాగా లైవ్ వైరు. ఏం కాదు, ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ప్రొటెక్షన్ జాకెట్ ఉన్నది. మీకు జ్ఞాన యోగం అనేది మీకు ప్రొటెక్షన్ జాకెట్, కవచం, హనుమాన్ కవచం, పంచముఖ హనుమాన్ కవచం అంటారు దాన్ని. దీన్ని ఆత్మదర్శనం జరిగినప్పుడు పంచముఖ హనుమాన్ కవచం వస్తుంది మీకు. అప్పుడు మీకు ఈ అన్ని చేసి భయపడుతుంటారు వ్యవహారంలో అందరూ. అమ్మో, ఈ నక్షత్రము, ఈ గ్రహము, ఈ శని, ఈ రాహువు, కేతువు, వజ్రము, అమృత గడియలు, ముహూర్తాలు, తీర్థాలు, ఇవన్నీ మీకు లోపల నవ్వొస్తుంటుందా వింటుంటే? ఎందుకు? మీరు అవి దాటి వెళ్ళిపోయినటువంటి మహాకాలుని పట్టేశారు. మహాకాలుడి దగ్గర కాలం కూడా దాసులే. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటారు. అందుకే ఇప్పుడు అర్థమైందా? చంద్రశేఖర్కి ఆశ్రయిస్తే యమ కూడా మీకు ఏం చేయగలడు అని ఎందుకంటారు? అర్థమైందా? ఇదనమాట.
అందువలన ఈ విధంగా మీరు ఆ యొక్క కాలాన్ని జయించినప్పుడు మరణము పుట్టుక రెండు కాలములో అంతర్భాగమే. మీరు కాలమును జయించిన తర్వాత జనన మరణాలకు కూడా మీరు అతీతమవుతారు. అందుకే వేదము ఘోష ఎన్నిసార్లు పిలుస్తుందని డంకా కొట్టి వేదము రోజు చెప్తుంది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయేధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. చూసారా? హే అమృతపుత్రులారా వినండి, మీరు అమృతపుత్రులనే మర్చిపోయారు. కేవలము మత్స్యలోకములో ఉన్నటువంటి ఈ మృతులుగా మీరు భావిస్తున్నారు. మేము దర్శించాము, తప్పించి తపస్సు ద్వారా ఆ అమృతత్వాన్ని దర్శించాము. రండి, కమాన్ ప్లీజ్ కమ్ హియర్ అంటున్నారు. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కానయ్యలాగా. అందువలన మనం బిజీలా వినట్లేదు ఆ మాటలు. వాళ్ళు ఏమంటున్నారు? మేము చూసాము, మేము చేరుకున్నాము, మాతో పాటు మీరు కూడా రండి, ఎందుకంటే మీరు మా బిడ్డలు, అమృత పుత్రులు అంటున్నారు. మరి ఏదైతే తమేవం విదిత్వా అమృతత్వమేతి, అది తెలుసుకుంటే దర్శిస్తే మీరు మృత్యుకి అతీతంగా వెళ్ళిపోయి అమృతత్వం అంటే మరణ ధర్మం లేనటువంటి స్థితిలో మీరు మోక్షం పొందుతారు అంటున్నారు. కానీ మనము ఆగండి మాకు కొంచెం ఇక టైం ఉంది, మా బాధ్యతలు ఉన్నాయి, రిటైర్ అయిన తర్వాత చూస్తామంటారు. మనం బిజీ. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ 3 సాధనలు పాటిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఎటువంటి బెంగ, ఎటువంటి కలత లేకుండా, భయం లేకుండా, బాధ లేని ఆనందమయి జీవితాన్ని గడుపుతారు. అదే జీవన్ముక్తులు అంటారు. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటాడంటే కొన్ని విషయాలను మీరు చేయకుండా విడిచిపెట్టాలి. ఏంటవి? అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ. సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః. నాయం లోకోస్తి న పరః. నాయం లోకోస్తి న పరః. న సుఖం సంశయాత్మనః. న సుఖం సంశయాత్మనః. న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః. న సుఖం సంశయాత్మనః. నాయం లోకోస్తి న పరః. న సుఖం సంశయాత్మనః. నాయం లోకోస్తి న పరః. న సుఖం సంశయాత్మనః. ఉత్తమం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు శ్రద్ధ, తపన, తీవ్ర తపన అండ్ ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉండాలని చెప్పారు. అయితే అజ్ఞ అంటే జ్ఞానము లేనివారు. ఇంకొకటి ఏంటి? అశ్రద్ధ, శ్రద్ధ లేనివారు. ఇంకా ఎవరు? మూడో గ్రూపు సంశయములు. ప్రతి దానికి డౌటే. మనము రోడ్డు క్రాస్ చేస్తే మరి ఏదైనా వాహనం వచ్చి మనకి గుద్దుతుందేమో, అసలు మనము బయట నుండి వెళ్ళిన తర్వాత ఏదైనా పిల్లి ఎవరైనా ఎదురుగొస్తుందేమో, అటువైపు కాకిలు అరిచినాయి అంటే ప్రతిదీ లేచినప్పటి నుండి
ఏ విషయం చేసినా చాలా మందికి డౌటు సంశయాలు. ఈ నిత్యం దాన్ని డౌటింగ్ థామస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సంశయములు ఉన్నవారు, శ్రద్ధ లేనివారు, అజ్ఞానులు, ఈ ముగ్గురు భయంకరమైనటువంటి జీవితంలో నష్టపోతారు అని చెప్పారు. అంటే ఏంటి? అజ్ఞ చ అశ్రద్ధదాన చ మరియు సంశయ, మూడు కలిగి ఉన్నవాళ్ళు, ముగ్గురు కానీ మూడు కానీ, వాళ్ళు పూర్తిగా జీవితంలో ఏమీ సాధించలేరు. అందువలన ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అవి పాజిటివ్ అన్నమాట, అంటే అవి మనం పెంపొందించుకోవాలి. కానీ ఇప్పుడు చెప్పినవి విడిచిపెట్టాలి. అందువలన వ్యవహారిక జీవితంలో, మన వ్యవహారిక జీవితంలో చాలా సమయస్ఫూర్తిగా మనం ఉండాలి. ఎలా? పరమానంద శిష్యుల కథలు మీకు తెలుసు బాగా. వారు ఒకసారి ముక్కుసూటిగా ఇల్లు నాయన అని అడ్రస్ చెప్తే ముక్కుసూటిగా చూసుకొని ఎదురుగా ఒక చెట్టు వచ్చింది, చెట్టు ఎక్కాడు దిగాడు. ఎదురుగా వచ్చిన ఒక ఇల్లు వచ్చింది, ఇల్లు ఎక్కారు దిగారు. దాన్ని అజ్ఞ మూర్ఖ అంటారు. అందువలన సమయస్ఫూర్తిగా, సమయం అనుకూలంగా, వివేకముతో కలిగి ఉండకపోతే ఈ ఆత్మతత్వం పక్కన పెట్టండి, మీ వ్యవహారిక జీవితం కూడా సాగదు. అంత కన్ఫ్యూజ్, మిక్స్డ్ సలాడ్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, కిచిడి అంటారనమాట. అందువలన జీవితం అంతా మిక్స్ అయిపోతుంది అప్పుడు. అందువలన ఈ అజ్ఞానం అనేది మీకు ఈ లోకములో కూడా మీకు సుఖము శాంతి లభించదు. కేవలం వ్యవహారిక జ్ఞానం లేకపోయినా ఈ జీవితంలో మీకు ఎటువంటి సుఖం ఉండదు. అయితే ఇంకొకటి ఉన్నది ఇక్కడ అవుతుంది. ఏంటి? అశ్రద్ధ. అశ్రద్ధ అంటే ఏంటి? మీకు శాస్త్రం పైన, గురు ఉపదేశం పైన, ఈశ్వర ఆరాధన పైన, ఇలాంటి మనం ఏదైతే యజ్ఞములు చెప్పామో వీటిపైన చాలా మందికి శ్రద్ధ ఉండదు. కానీ వ్యవహారికంగా చాలా గొప్ప తెలివితేటలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? వ్యవహారికంగా గొప్ప తెలివితేటలు ఉన్నాయి కానీ శ్రద్ధ లేదు. అంటే ఈ లోకములో కొంత సుఖంగా ఉంటారు కానీ ఇదే అంతిమ కాదు కదా. పరలోకం అనేది ఉంటే ఆయనకి దుర్భరమైన జీవితం వస్తున్నది. అంటే కేవలం వ్యవహారిక జ్ఞానం ఉండి శ్రద్ధ లేకపోతే తర్వాత వారు నష్టపోతారు. మరి ఇంకొకరికి ఏంటి? ఇక్కడ జ్ఞానము లేదు కానీ శ్రద్ధ ఉన్నది, ఈశ్వరుని మీద, దేవీ దేవత పైన శ్రద్ధ. అందువలన ఈ లోకములో కొంత సుఖం పొందకపోయినా ఈ దేహ త్యాగము తర్వాత ఆయన కొంత పరమగతి పొందే అవకాశం ఉన్నది. ఎందుకు? శ్రద్ధాళులు కాబట్టి. కానీ ఇప్పుడు అంత పెద్దగా జ్ఞానం లేదు, వ్యవహారిక జ్ఞానం కూడా లేదు. అయితే ఇప్పుడు చూడండి, వ్యవహారిక జ్ఞానం బాగా లేకుండా శ్రద్ధ కలిగిన వారికి తర్వాత కొంత మంచి జరుగుతుంది. వ్యవహారిక జ్ఞానం ఉండి శ్రద్ధ లేని వారికి ఇప్పుడు కాస్త సుఖము కలిగి తర్వాత కష్టం అనుభవిస్తారు, కష్టమైన జీవితము, జన్మ. మరి ఈ రెండింటి కంటే ప్రమాదం ఏంటి చెప్పనా? సంశయాత్మ. ఎవరికైతే ఆ సంశయం లోపల ఉంటుందో చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదము? ఏ క్షణములో కూడా ఈ జీవితంలో సుఖము లేదు, తర్వాత దేహత్యాగం తర్వాత కూడా సుఖము రాదు. మీకు చిన్న స్టోరీ చెప్తా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వారికి వివాహం అయినది. వారిద్దరు తోటికోడలు అంటారేమో మీరు, నాకు తెలీదు. సరే, ఇద్దరు సిస్టర్స్ అనుకుందాం. మన వాళ్ళ బ్రదర్స్ అయితే వీళ్ళు సిస్టర్సే, ఇంకేం లాభం లేదు, ప్రాబ్లం లేదు. అయితే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, బాగా జరుగుతుంది. కంబైన్డ్ ఫ్యామిలీ అండి మంది, ఉమ్మడి కుటుంబం సనాతన ధర్మంలో. ఇలాగా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు. నేను నా భార్య, నా బిడ్డ, లేకపోతే నేను నా భార్య. ఇంకా ఇబ్బంది అయితే నేనే, ఇంకా భార్య లేదు, బిడ్డ లేదు అంటారు. ఇది ఈ టైప్ ఆఫ్ వ్యవస్థ వచ్చేసింది ఇప్పుడు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో
ఇద్దరు అక్క చెల్లెల్లో చిన్న కాంపిటీషన్, అసూయ మొదలయ్యింది. అయితే ఆవిడ ఏమంటున్నారు, రోజు ఆ పెద్ద అమ్మగారు వంట చేస్తున్నారు, పెడుతున్నారు. అయితే ఆ చిన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒకరోజు వామిటింగ్ వచ్చింది. అయితే అలా ఆవిడ పిలిచి, చూసారా మీ వదిని గారు నీకేదో పెడుతున్నారు మందు, ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికని. ఆయన డౌట్ వస్తుంది. అలాగ 2-3 రోజులు ఆవిడ అన్నం ఎంత బాగా, ఇంత జీవితంలో ఆవిడ ఎంత బాగా వండుతుందో అదే తపస్సు వండుతున్నారు. పాపం ఆవిడ తప్పులేదు. కానీ ఈయన వామిటింగ్ వచ్చేస్తుంది తింటుంటే. ఇకని వీళ్ళు ఆ అమ్మగారి మీద లేనిపోయినటువంటి ప్లాన్లు, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని అనుమానం. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన యొక్క ఆ గొంతు చివరి భాగంలో ఒక చిన్న అల్సర్ లాగా, ఒక దుర్గంధమైనటువంటి ఒక బ్యాక్టీరియా, వైరస్ లాంటిది అటాక్ అయిందనమాట. దాని మూలంగా ఆహార పదార్థం తిన్నంటనే పాయిజన్ అయిపోతుంది అనమాట. చూసారా, అది తెలుసుకోకపోవడం వలన వారి మీద అనుమానం. అదేవిధంగా భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, తల్లి మీద అనుమానం, తండ్రి మీద అనుమానం, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు, బాసు, ఆఫీసులో అందరి మీద అనుమానమే అనుమానము. ఇది ఎంత ప్రమాదం అంటే, మీరు కారు కొనుక్కుంటారు, ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు, వెనక్కి కూర్చుంటారు, డ్రైవర్ చెప్తుంటారు, డ్రైవర్ పోనీ అక్కడ స్పీడ్ స్లో స్లో స్లో, లైట్ హార్న్ కొట్టు ఇడితే అడితే మొత్తం వెనకుండా మొత్తం డ్రైవర్కి అంతా మీరే డ్రైవింగ్ చేస్తుంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఆయన కేవలం స్టీరింగ్ మీద చెయ్యలు ఉంటాయి. ఎందుకు ఆయన మీ స్వేచ్ఛ ఇవ్వరు? ఎందుకు మీకు డౌట్, ఆయన మీద సంశయం. డ్రైవర్ని మీరు పెట్టుకుంటారు, మొత్తం వెళ్ళి వచ్చినంత వరకు డ్రైవింగ్ అంతా మీరే చేస్తారు అనుకోండి, వీళ్ళు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళలాగా. అలాంటప్పుడు ఏం లాభం లేదు, డ్రైవర్కి మీరు అనవసరం శాలరీ ఇచ్చుకుంటారు. ఇంకొక అమ్మగారు, పాపం నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానండి, నేను వంట చేయలేను అని ఒక వంట మనిషిని పెడుతుంది అమ్మ, 5,000 10,000 శాలరీ ఇచ్చి. ఆవిడ వంట మనిషి వంట గదిలోకి వెళ్ళిందో లేదు, వెనకాల వెళ్తుంది అమ్మగారు, అది వెయ్యండి, ఇది వెయ్యండి, అది ఎలా చెయ్యండి, ఇది ఇలా చేయండి. వంట మొత్తం అమ్మగారే వండుతారు, వంట మనిషి కేవలం అక్కడ సాక్షిగా నిలబడుతుంది. అద్భుతంగా ఉండేదని చెప్పేసి శాలరీ మాత్రం నెలకు ఇచ్చుకుంటారు. ఎందుకు ఇచ్చుకుంటారు అంటే అంతే, మరి అదొక ఆనందం. ఇది ఈ సంశయాత్మ ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి మినిమం మనకి శ్రద్ధ, ఆ ఫెయిత్ లేకపోతే, నమ్మకం, విశ్వాసం లేకపోతే జీవితం అనేది దుర్లభం, గడవదు. కాబట్టి సంశయాత్మకి, ఎవరికైతే సంశయాలు ఉంటాయో ఈ లోకములో సుఖశాంతులు లేవు. శరీరం మరణించిన తర్వాత కూడా వారికి ఎటువంటి సుఖము ప్రాప్తించదు. ఏమంటున్నారు, నా అయం లోక అంటే ఇప్పుడు అజ్ఞానము, అశ్రద్ధ ఉన్న వాళ్ళకి కొంత నష్టము, కష్టం ఉన్నప్పటికీ సంశయం కలిగి ఉంటారు. చూడండి, సందేహాలు, డౌట్లు, అలాగా లోపల సంశయాలతో నలిగిపోతారు. వారికి ఏ క్షణములో కూడా సుఖము లేదు. నా అయం లోక సుఖం నాస్తి, ఈ లోకములో వాళ్ళకి సుఖము లేదు. పోయిన తర్వాత ఏమైనా ఉంటుందా, నా పరహ, దేహత్యాగం తర్వాత కూడా వాళ్ళకి సుఖము ఉండదు. ఎవరికి? సంశయములు కలవారికి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలా? యోగ సన్యస్త కర్మాణం, యోగ సన్యస్త కర్మాణం, యోగ సన్యస్త కర్మాణం, జ్ఞాన సంచిన్న సంశయం, జ్ఞాన సంచిన్న సంశయం, జ్ఞాన సంచిన్న సంశయం, ఆత్మవంతం న కర్మాణి, ఆత్మవంతం న కర్మాణి, ఆత్మవంతం న కర్మాణి, నిబధ్నంతి ధనంజయ, నిబధ్నంతి ధనంజయ, నిబధ్నంతి ధనంజయ, యోగ సన్యస్త కర్మాణం, జ్ఞాన సంచిన్న సంశయం,
योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयं योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నాడు? ఉపాయమాలు చెప్తున్నాడు. ఆయన ప్రతిదానికి సమస్య చెప్పడం, ఉపాయం చెప్పడం. అందుకే మీ అందరికీ డౌట్లు అడగండి అమ్మా అంటే మీరు అడగరు. నేనేం చేస్తాను? మీలో డౌట్ ఊరికే కలిగిస్తాను, మీరు ఇప్పటికీ అడగరు. అప్పుడు మీకు డౌట్ కలిగించి మీ డౌట్కి మళ్ళీ నేను సమాధానం చెప్పాలన్నమాట. శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి ఆ ఉపదేశం యొక్క బోధ ప్రక్రియ అలాంటిదే. ఆయన డౌట్ పెడతారు, సమాధానం చెప్తారనమాట. అయితే హే ధనంజయ అంటే హే అర్జున, యోగ సన్యస్త కర్మానం పూర్తిగా అంటే స్వధర్మానుష్ఠానంగా నీ యొక్క నిష్కామంగా కర్తవ్య కర్మలన్నింటి యొక్క కర్మ ఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని భగవదార్పణం చేయవయ్యా, ఈశ్వరార్పణం. అందుకే నేను రమణ మహర్షి ఉపదేశారం చిన్న సూత్రం లాంటి శ్లోకం అది. ఈశ్వరార్పణం నేచ్చయ కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం నేచ్చయ కృతం అంటే ఈశ్వరుకి అర్పించడము నా ఇచ్చయ అంటే మీ ఇష్టం వచ్చినట్టు కాదండి, మన మనసుకు తోచినట్టు కాదు. చేసిన ప్రతి ఒక్కటి ఈశ్వరార్పణంగా చేయమన్నారు. అప్పుడు ఏమవుతుంది? మీ అంతఃకరణ శుద్ధంతా జరిగిపోయి భగవద్గీత ఒక్కసారి జ్ఞానయజ్ఞంలో వింటే మీ పని అయిపోయింది. అప్పుడేమవుతుంది? కేల్కతం దుకాణం బంద్ అంటారు, అదే దాన్ని హిందీలో. అందువలన ఈ విధమైనటువంటి సంసార క్రీడ అనేది అంతమైపోతుంది. అప్పుడు మీరు గమ్యాన్ని చేరుకున్న తర్వాత అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ విధంగా మనము అర్పణం చేశామో అప్పుడు పూర్తిగా మీ సంశయములన్నీ కూడా తీరిపోతాయి. ఎలా తీరుతాయి? మొట్టమొదట జ్ఞానము, గురు శాస్త్ర ఉపదేశాన్ని శ్రద్ధ భక్తితో ఏకాగ్రతతో తపనతో ఎవరైతే వింటారో దీర్ఘకాలం పాటు, వారం రోజులు గీత విన్నానండి, ఏమీ నాకు లాభం కుదరలేదండి అంటారు కొంతమంది. దాని అర్థం ఏంటి అంటే ఏది సంపూర్ణంగా చేయడం లేదని అర్థం. అందువలన ఆ విధంగా శ్రవణం చేసిన తర్వాత మీకు సంశయములు వస్తాయి. అవన్నీ తీర్చుకున్న తర్వాత మీకు పూర్తిగా మీ సంశయములన్నీ నాశనం అవుతాయి. అప్పుడు మీరు ఆత్మవంతం అంటే పూర్తిగా మీ స్వరూప స్థితిలో ఆనందంగా ఉండడాన్ని సమాధి లేదా ధ్యాన స్థితి, దానినే నిధిధ్యాసనం అంటారు. అయితే ఇక్కడ భగవాను మనం చెప్పాము ఇంతవరకు 3 చెప్పాను మీకు నేను: శ్రవణము, మననము, నిధిధ్యాసనం. యోగ సన్యస్త కర్మాణం అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు శ్లోకంలో మనకేమన్నారు? యోగ సన్యస్త కర్మాణం 1, జ్ఞాన సంచిన్న సంశయం 2, ఆత్మవంతం 3 చెప్పారు. మొదటిది ఏంటి? యోగ సన్యస్త కర్మాణం. యోగ అంటే ఆత్మజ్ఞానం. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఎలాంటి జ్ఞానము? నేను అపరిచ్ఛిన్నమైన అనంతమైన వ్యాపించి ఉన్న గుణాతీతంగా ఉన్న నిర్గుణం, రూపము లేని అరూపం, శబ్దం లేని అశబ్దం, శాంతం చిదానంద రూప ఆత్మ నేను అని తెలుసుకోవడం. ఆ జ్ఞానాన్ని యోగము అంటారు. అంటే ఏంటి? నేను కర్తన కాదు, నేను భోక్తను కూడా కాదు, మరి నేనేంటి? ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. నేను ఉంగరము కాదు, నేను చైన్ కాదు, బ్రేస్లెట్ కూడా కాదు, మరి ఏంటి? నేను బంగారమును.
నేను కుండ కాదు, జారు, జగ్గు, సాసర, కప్పు, ప్లేటు ఇవేవి మట్టితో చేసినవి కాదు. మరి నేనేంటి? నేను మట్టిని అని తెలుసుకోవాలి. దీన్ని యోగము అంటారు. ఎందుకు? ఈ యోగమే ఆత్మ విద్య. మనకు ఆఖరిలో సంజయుడు అంటాడు, ఏంటి ఎలాంటి యోగ విద్య నేను చూశానంటే, దర్శించానంటే ఆ భగవాన్ శ్రీకృష్ణుల వలన యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఆ బ్రహ్మ విద్య సాక్షాత్తు నారాయణుడు ముఖము ద్వారా నేను విన్నాను. వ్యాస మహర్షి ఆయన యొక్క తపో ప్రసాదం వలన ఆ యొక్క దివ్య దృష్టితో నేను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడి యొక్క యోగ విద్యను విన్నాను అని చెప్పాడు. అద్భుతంగా అయిపోయాడు ఆయన లాస్ట్లో. అందువలన ఈ విధంగా మీరు ఎప్పుడైతే నేను కర్తను కానని తెలుసుకున్నారో జ్ఞానం వలన, ఈ కర్మలన్నిటి నుంచి మనకి విముక్తి పొందుతాము. చెప్పాము కదా, జ్ఞానాగ్నిదగ్ధ సర్వకర్మ అని భస్మం అయిపోతాయని చెప్పాను. అందువలన ఈ విధంగా మనం పూర్తిగా వ్యవహారంలో మనము ఒక సినిమా యాక్టింగ్ లాగా చేస్తుంటారు తప్ప మీ తత్వాన్ని మీరు మరిచిపోరు. దీని అంతటికి ఎప్పుడు కలుగుతుంది? ఆత్మ విద్య యొక్క శ్రవణము ద్వారా, గురూపదేశము శ్రద్ధాభక్తితో ఏకాగ్రతతో వినడం వలన మీకు యోగ సన్యస్త కర్మానం జరుగుతుంది. మొదటిది. మరి రెండవది ఏంటి? జ్ఞాన సంచిన్న సంశయం. అంటే ఆత్మజ్ఞానం అనే అగ్నిలో ఈ సంశయములన్నీ చూర్ణం అయిపోతాయి. చూసారా చూర్ణం? విన్నారు ఎప్పుడైనా? త్రిపులా చూర్ణం కాదు. త్రిపులా చూర్ణం అంతా మన పతంజలి గ్రూప్. ఆ త్రిపులా చూర్ణం కాకుండా మట్టి చూర్ణం అయిపోయినట్టు ఏదైనా చూర్ణమేగా, చూర్ణం అయిపోతాయినట్టు మీ సంశయములన్నీ. అందువలన దీనిని మననము దశ అంటారు. అంటే ఏంటి? ఒక్కసారి గీతా ఉపదేశం మీరు విన్న తరువాత మరొకసారి ఇంటికి వెళ్ళి అదే రికార్డు వినడము, ఆ భగవద్గీత బుక్ పట్టుకొని చదవడము. మళ్ళీ మీకు సంశయం వచ్చింది అనుకోండి, మేమున్నాముగా, జగద్గురు శ్రీకృష్ణ ఇచ్చినటువంటి గీత మనం ఎందు ఉండగా మనకెందుకు అనవసరమైన దండగా? ఉన్నది కదా మన ముందు సంక్రాంతి పండగ అన్నట్టు మన పండుగ చేసుకోవాలి కానీ మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అంటారన్నమాట కృష్ణ పరమాత్మ. అందువలన మీ సంశయములన్నీ కూడా చిన్న భిన్నమైపోతున్నాయి. దీనిని మననము అంటారు. ఈ మననం వలనే మీకు సంశయాలు వస్తాయి. కొంతమంది, స్వామీజీ ఏమి డౌట్లు ఉన్నాయమ్మంటే, ఏమి డౌట్ లేదు స్వామీజీ, ఏమి డౌట్ లేదు. ఎందుకు? వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో నాకే డౌట్. ఏమైనా చదువుతుంటే మళ్ళీ కదా డౌట్స్ వచ్చేది, అది ఎప్పుడు మళ్ళీ చదవరు, అందువల్ల డౌట్లు రావు. అలాంటిది కాదు పరిస్థితి. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి, ఈ స్వామి చెప్పింది నిజమేనా, లేకపోతే ఈయనేమైనా మాయిలు పకీర్లాగా దొంగ స్వామి? గెడ్డం ఉన్నంత మాత్రాన నమ్మకూడదు, జటలేసుకున్నంత మాత్రాన నమ్మకూడదు, ఒళ్ళంతా బొట్లు పెట్టుకొని దండములు పట్టుకొని తిరిగినంత మాత్రాన నమ్మకూడదు. నిజంగా ఈ తత్వం అనేది నాకు అనుభూతికి వస్తుందా చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోవాలి, అనుభూతిని మీకు మీరే చెక్ చేసుకోవాలి. దీనిని మననము అంటారు. మరి మననం తర్వాత ఏం జరుగుతుంది స్వామి? ఆత్మవంతం. జ్ఞానం పొందగానే సరిపోదండి. ఎందుకు? ఆ జ్ఞాన నిష్ఠలో సదా నిరంతరం నిలిచి ఉండాలి. మీరు నోట్స్లో రాసుకున్న స్వామీజీ, నేను పాయింట్లు రాసుకున్నాను, మా దగ్గర ఆడియో ఉన్నది, వీడియో ఉన్నది, యూట్యూబ్లు ఉన్నాయి కదా, లైబ్రరీ ఉన్నది, గ్రంథాలయం. వీటి వల్ల లాభం లేదు. ఎందుకు? వాటిలో ఉంటే మీ సమస్య వచ్చినప్పుడు మీ జీవితంలో అన్వయించుకోలేరు. అందువలన ఆత్మవాన్ అంటే నిరంతరము ఆ జ్ఞాననిష్టలో అప్రమత్తంగా ఉండాలి. అంటే 24 గంటలు ఆ తత్వంలోనే ఉండాలి. అది 9వ అధ్యాయం చెప్తారు భగవాన్. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం అని భగవాన్ చెప్తాడు. హే అర్జున, నువ్వు ఏ కర్మ చెయ్యు అంటే ఆలోచన గాని, నీ మాటలతో గాని, నీ కాళ్ళు చేతులతో గాని ఏది చేసినా పరమాత్మనైన నాకు అర్పణగా భావించి చెయ్యి. నీకు ఎటువంటి కర్మబంధనము అంటదు. నువ్వు పరమ పవిత్రుడు అయిపోయి
ఆత్మనిష్టలో ఉంటావు అని చెప్పారు. అయితే ఆయనకి ఏమవుతుంది అలా చేయడం వలన? కర్మాని నా బధ్యంతి అంటే ఏంటి? కర్మలు నీకు బంధించవు. ఇది మొత్తమైనటువంటి. అప్పుడు ఏం చేయాలి? యోగం ఆతిష్ట, యోగం ఆతిష్ట. అందువలన ఇప్పుడు నువ్వు ఇక అలాగేం చేయ పర్వాలేదు, నీవు కర్మయోగంలోనే ఉండు. కర్మయోగంలో ఉంటేనే లోకం కోసము మరిన్ని కళ్యాణకారకమైనటువంటి కర్మలు చేయొచ్చుగాక అని సలహా ఇచ్చారు. అయితే ఇప్పుడు లాస్ట్ శ్లోకం ఒకటి మనము చెప్పాలి. రేపు దీన్ని కాస్త వివరించి మనము సారాంశం కూడా రేపు చూద్దాం. ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి, ఓకేనా? అందువలన తస్మాదజ్ఞాన సంభూతం, తస్మాత్ అజ్ఞాన సంభూతం, తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః, హృస్థం జ్ఞానాసినాత్మనః, హృస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం, చిత్వైనం సంశయం యోగం, చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత, ఆతిష్ఠోత్తిష్ఠ భారత, ఆతిష్ఠోత్తిష్ఠ భారత తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః, తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః, తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ఠ భారత, చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత, చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఉత్తమం. అయితే మీరు 2వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు భగవద్గీత యొక్క రహస్యమైనటువంటి సూత్రప్రాయమైన బోధ ఏమిటంటే, మొట్టమొదటిసారిగా మీరు కర్మయోగము చిత్తశుద్ధితో శ్రద్ధాభక్తితో పాటించాలి. అప్పుడు మీరు పవిత్రులైపోయినటువంటి ఒక పావనంగా తయారవుతారనమాట, అంతఃకరణ శుద్ధి. అందువలన కర్మయోగం పాటించి అంతఃకరణ శుద్ధి సాధించి శ్రవణ మనన నిధిధ్యాసముతో కలిగినటువంటి జ్ఞానయోగం పాటించి జ్ఞాననిష్టతో ఆత్మస్వరూపులుగా మీరు ప్రకాశించుదురుగాక. ఇది భగవద్గీత యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి మెసేజ్. కాబట్టి దీన్ని మీరు ఒక ప్రిస్క్రిప్షన్ లాగా, ఎలాగైతే డాక్టర్ దగ్గర మన డిసీజ్ వస్తే ఎలాగైతే పాటిస్తామో, ఇది సంసార భవరోగం యొక్క డిస్క్రిప్షన్ అనమాట, ప్రిస్క్రిప్షన్ అనమాట. కాబట్టి దీన్ని మీరు పాటించవలసిందిగా మీకు ఆ యొక్క కృష్ణుడి యొక్క కృపా కటాక్షము ప్రతి మాటలోను, ఆలోచనలోను, ప్రతి క్రియ కర్మలోను మీకు తోడుగా ఉండుగాక. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం స్వామి. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం.